ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ సంబంధించి స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో. ఈ పవర్ ప్లాంట్ని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. అసలు ఈ పవర్ ప్లాంట్ ప్రత్యేకత ఏంటి, దీని నుంచి ఏమి సాధించాలనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ సర్ప్లస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పవర్ స్టోరేజ్ ప్లాంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ రాష్ట్ర చరిత్రలో అని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలైనవి. ఇప్పుడు దాని ప్రోగ్రెస్ని పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తున్నారంటే అందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. ఏంటిది ఈ పవర్ ప్లాంట్ ప్రత్యేకత? డెఫినెట్గా అండి, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఒక మణిహారంగా మనం చూడాలి. ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇది ఈ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ దీని పేరు మామూలుగా పిన్నాపురం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గ్రీన్కో పవర్ ప్రాజెక్ట్. గ్రీన్కో అనే వాళ్ళు ఒక సంస్థ దాదాపు 1,00,000 కోట్లకు వెళ్ళిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఉన్నాయి. ఆ సంస్థకి మీరు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో 900 ఎకరాలు విస్తీర్ణంలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని బిల్ గేట్స్ కూడా వాళ్ళ బృందం కూడా సబ్మిట్ చేశారు. డెమో ఇచ్చారు, దానికి సంబంధించి ప్రాజెక్ట్ డెమో ఇచ్చారంటే దాని పట్ల ఎంత హిస్టారికల్ ప్రాజెక్టు మనం ఇది చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు కరెంట్ని సేవ్ చేసుకోవటం 2-3 ఉంది. అంటే ఈ పిన్నాపురం గ్రీన్ పవర్ ప్రాజెక్ట్లో విండ్ ఎనర్జీ, సౌర విద్యుత్, ఐడల్ పవర్, ఈ 3 ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకోవడానికి రాష్ట్రానికి కావాల్సిన అవసరమైతే రాష్ట్రానికి వాడుకున్న తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా ఇచ్చే విధంగా ఇది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారంగా వచ్చిందనేది మనం అనుకోవాలి. ఇది మీరు ఇకపోతే రెండో పాయింట్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ వ్యూ, ఎందుకంటే 900 ఎకరాలు కాబట్టి మొత్తం ఆయన తిరగలేడు కాబట్టి మొత్తం ఏరియల్ వ్యూ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా ఆ ప్లాంట్ అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి దృశ్యాలు అవి. అంటే అంత పెద్ద ప్లాంట్ ఇప్పుడు ఆయన పర్యవేక్షణకు వెళ్ళడం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మారుతుంది. ఎందుకని అంత స్పెషాలిటీ? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రాజెక్టులని పరిశీలించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది. మొన్న సరస్వతి పవర్ ప్రాజెక్టులో గత ముఖ్యమంత్రి గారి యొక్క ఇదిలో అసైన్ ల్యాండ్లోని అటవీ భూమి ల్యాండ్ ఉన్నాయి, అటవీ శాఖ మంత్రిగా వెళ్ళాడు. వెళ్తాం తప్పని కొంతమంది అన్నారు. వెళ్ళిన తర్వాత 70 ఎకరాలు ఎట్లా ఆక్రమించుకుందో బయట సమాజం తెలిసింది. అది ఆ విధంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి పోతే ఇప్పుడు ఏంటంటే రాయలసీమలు కాబట్టి రాయలసీమలో ఏంటంటే వెనకపడి తరతరాలుగా ఏంటంటే రాయలసీమలో పట్టించుకోలేదని భావన ఉంటుంది. రాయలసీమలో వాటర్కి ఇబ్బంది అవుతుంది, రాయలసీమలో ప్రాజెక్టులే ఉంటుంది. ఇప్పుడు లేపాక్షి తీసుకొచ్చారు, తర్వాత మనం కియా కార్స్ మనం తీసుకొచ్చారు అంతకుముందు. ఇప్పుడు మొన్న లోకేష్ గారు వెళ్ళి మనం కూడా చూసి ఎలన్ మస్క్తో సంప్రదించి ఇవన్నీ కూడా సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ కూడా అవన్నీ పెట్టాలని చూస్తున్నారంటే రాయలసీమ వాసులకు కూడా ఇది సుదీర్ఘంగా మనం భావించాలి. గత ప్రభుత్వం ఎప్పుడు చేసినా కానీ ఇది ఇటువంటి ప్రాజెక్టులకి ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి పరిశీలనకు వెళ్ళినప్పుడు ఇంకా త్వరితగతిన వాళ్ళు జాగ్రత్తగా ఇది పూర్తి చేసే అవకాశం ఉంటుంది టైంలోపు. కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వెళ్ళే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా పదే ఏం చెప్తున్నారంటే 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఎనర్జీ సెక్టార్లోనే రావాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇవన్నీ దానికి యాడ్ ఆన్స్ కింద చూడాలా ఇప్పుడు, లేదా ఇవన్నీ రివ్యూ చేసి ఫర్దర్గా వీటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలనేటువంటి అంశం పైన ఫోకస్ పెట్టాలి? ఎందుకంటే ఇందులో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సౌర విద్యుత్తు, హైడల్ విద్యుత్ అంటే నీరు, నిప్పు, గాలి అన్నింటినీ కలిపారు. హైడల్ అంటే నీరు ఉంది, నిప్పు అంటే సరే సన్లైట్ నుంచి తీసుకునేదంతా దాన్ని మనం ఆ విధంగా చూడొచ్చు. పవన విద్యుత్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి స్టోరేజ్ చేస్తారు. రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద ప్రాజెక్టుని అక్కడ ఏర్పాటు చేయడానికి, ప్లస్ దాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యవస్థగా మార్చడానికి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ ఏమైనా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారి విజిట్లో ఆ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. తప్పకుండా భవిష్యత్తులో అన్నీ కూడా అండి. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ పోయే అవకాశం ఉంది, చిన్నగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కూడా పోతుంది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అది మనం చూసాం. దేశంలోనే ఫస్ట్ ప్రాజెక్టు 1,80,000 కోట్లు. అది నేను మార్నింగ్ చూసినప్పుడు గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ అంటే చాలా ఫీచర్ ఉంది దాంట్లో ఫస్ట్ స్టెప్ మనం అడుగు పెట్టాం. అది విశాఖపట్నం రావటం, ఏపీకి రావటం, అది అదృష్టంగా భావించాలి. అది ఉత్తరాంధ్ర ప్రజలది. ఇప్పుడు ఇది రాయలసీమలో, ఇది కూడా చూడండి విద్యుత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది కూడా చాలా ఏషియాలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. 900 ఎకరాల విస్తీర్ణంలో మీరు అన్నట్టు అన్నీ కలిసి ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఫ్యూచర్ అంతా ఇదే కనపడుతుంది సార్. ఒక సోలార్ కావచ్చు, ఇది హైడల్ కావచ్చు, ఇవన్నీ కూడా 3 కలిపి ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీగా
ఫ్యూచర్ అంతా ఇదే కనపడుతుంది. ఓకే. కాబట్టి ఇది ప్రిజర్వ్ చేసుకునే ఇది మనం తెచ్చుకోగలిగితే మిగతా రాష్ట్రాలకు కూడా మనం ఇచ్చే అవకాశం Supply ఉంది, చేసే అవకాశం. సప్లై చేసే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం ఈ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేటప్పుడు 900 ఎకరాల భూముల కేటాయింపులో అటవీ భూములు చెట్లు కూడా ఒక చెట్లు కూడా ఒక 600-900 చెట్లు నరికేశారంట. అది కూడా 70-80 సంవత్సరాలు ఎక్కువ గ్రీన్ గురించి మాట్లాడతారు కదా, గ్రీనరీ గురించి మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా అటువంటి ఇష్యూస్ ఏమైనా పర్సీవ్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే పరిశీలన చేసినా కానీ అంటే కొన్నిటి కోసం కొన్ని తప్పదు. కానీ ఆ చెట్లు 80-90 సంవత్సరాల చెట్లు ఉన్న చెట్లని ఒకవేళ పడేయాల్సిన ఉన్నప్పుడు ఇంకో ప్లేస్లో పెట్టే ఆ టెక్నాలజీ కూడా ఉపయోగించి రీప్లాంటేషన్ చేస్తారు. టీ ప్లాంటేషన్ ఉన్నాయి కదా, టెక్నాలజీ ఉపయోగించి. ఎందుకంటే చెట్టు కొడితే అసలు అంత ఇదిగా అటవీ మంత్రి ఒప్పుకోడు, ఎందుకంటే మొక్కలంటే బాగా ఇష్టం ఆయన కూడా. ఇప్పుడు ఈ పున్నాపురం ప్రాజెక్ట్ ఏంటంటే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రాజెక్టు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి రేపు చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల పడిన చెట్లు కొట్టేయచ్చు. కొన్ని కొట్టేసినంత మాత్రం దానికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఇంకో ప్లేస్లో ప్రత్యామ్నాయంగా పర్యావరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంటుంది. అది ఆ సూచనలు చేయొచ్చు. ఏదైనా కానీ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా రాయలసీమలో మొన్న తిరుపతి ఇన్సిడెంట్ జరగకపోతే మొన్ననే వెళ్ళి రావాలి, అది వాయిదా పడింది కాబట్టి ఈ రోజు వెళ్ళి రావటం ఒక రకంగా ఏది చూసినా ఎక్కడ చూడండి ఈ యొక్క 6 మాసాల్లో ఒకవైపు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఒకవైపు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎక్కడ కూడా పాపం ఎంతసేపు నిద్రపోతున్నారో తెలియదు కానీ రాష్ట్రాన్ని త్వరితగతిని ముందుకు తీసుకెళ్ళాలి, అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టాలి, సాధ్యమైనంత వరకు ప్రాజెక్టులు తీసుకురావాలి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అమరావతి రాజధానిగా ముందు ప్రజల్లో తీసుకెళ్లాలి, దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఏదైతే విజన్ 2047 చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడో, మోదీ గారు కూడా నేను అన్నట్టుగా దానికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి దేశ ప్రధాని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో ఉమ్మడిగా మొత్తం ఈ యొక్క చేయటం అనేది ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సెంట్రల్ కూడా ఆశీస్సులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వరంగానే మనం భావిస్తాం. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది గ్రీన్కో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పరిశీలన కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్, ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ని స్టోర్ చేసేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా ఈ పవర్ ప్లాంట్ని డిజైన్ చేశారు. ఇందులో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, పవన విద్యుత్ ఉంటుంది, అలానే సౌర విద్యుత్ ఉంటుంది. ఈ కాంబినేషన్స్ అన్నింటినీ కూడా మన అవసరాలకు తగ్గట్టుగా స్టోర్ చేయడం, సరఫరా చేయడం, ఇది ఈ ప్రాజెక్టు ముఖ్యమైనటువంటి లక్ష్యం. గ్రీన్కో సంస్థ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తోంది. దీన్ని బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్టు పైన ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు. సో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు తీరుతెన్నుల్ని పరిశీలిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రాజెక్టు విస్తరణ కావచ్చు, ఎనర్జీ సోర్సెస్లో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ సోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ని ఏ విధంగా డిజైన్ చేయాలనే అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఆ క్రమంలోనే ఈ పరిశీలన జరుగుతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.